ఈ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొచ్చిండు. అది చిన్న చిన్న ప్యాకెట్లు అంటే 4 ప్యాకెట్స్గా వాళ్ళు డివైడ్ చేసుకొని 4 పావు కిలోలో 250 గ్రామ్స్ ప్యాకెట్స్లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగ్లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది. చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని వచ్చిన ప్రైవేట్ బస్సులో తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమన్నా వస్తే అప్పుడు ఇది చేస్తాం అట్లా అనుకుంటున్నాను. అలా అజయ్ భాటి అండ్ సిర్వి అని హరీష్ సిర్వి అని ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్సంప్షన్లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ ఆఫ్ కోర్స్ గాంజా కూడా కాదు. కోకేన్ ఎక్కువ యూ సీ కన్సంప్షన్ ఇన్ పార్టీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇలాంటి ఎన్వైరన్మెంట్ కోకేన్ దొరుకుతుంది. గాంజా ఈజ్ మోర్ దోస్ హు వాంట్ చీపర్ డ్రగ్స్ వాళ్ళకి యాక్సెస్లో ఉంటుంది. బట్ దీని కన్జ్యూమర్ బేస్ ఇంకా అంత డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్ మాకు తెలియదు. బట్ వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. సార్ ఇంత వాల్యూ అయినటువంటిది హైదరాబాద్లో మరి ఎవరు తీసుకురావచ్చు? కస్టమర్కి సంబంధించినటువంటి డేటా ఇంతవరకు ఏమైనా వచ్చిందా? ఎందుకంటే గత వారమే చూసాం సినిమాకి సంబంధించిన లింక్స్ కూడా బయటపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత కాస్ట్లీ డ్రగ్స్ అంటున్నారు. మరి ఇంత కాస్ట్లీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు గుర్తించారా? అది ఇప్పుడు ఫర్దర్ మేము కస్టడీ తీసుకుంటాం. ఎవరికి అమ్మడానికి చూస్తున్నారు అది వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ లేయర్స్ వాళ్ళ రెగ్యులర్ మరి పెడ్లర్స్కి మళ్ళీ మినీ పెడ్లర్స్ ఉంటారు. మినీ పెడ్లర్స్ ఇంకా అంటే పెడ్లింగ్ కూడా ఒక్క 1 లేయర్లో అయిపోదు కదా, అది మల్టిపుల్ లేయర్స్లో పెడ్లింగ్ అవుతుంది. సో వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఎక్కడి వరకు ఉంది. అండ్ ఇక్కడ ఈ డ్రగ్ కేటగిరీ ఎవరు హూ ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ హూ ఆర్ ద డిమాండ్ ఎక్కడ ఉంది అది కూడా వెరిఫై చేస్తాం. కన్జ్యూమ్ చేయరు అలాగని ఉండదు. దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు, అలా కాదు. హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ లైక్ కొకేన్. ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ నార్కోటిక్. అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా, జర కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అటు సైడ్ నుంచే వస్తుంది. సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు. సో ఇది యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ. జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్. సో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమిచంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అనే మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు. ఆయన బస్సులో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దాంతోపాటు మధ్యలో వీ ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిల్లో. సో హెరోయిన్ కూడా హెరోయిన్ అంటే ఈ ఓపియం కేక్స్ కొన్ని ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ. బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు. ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. సో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద అండ్ మంచి వర్కౌట్ చేసినాక మన శంషాబాద్ SOT అలాంగ్ విత్ మాదాపూర్ పోలీస్
విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో ఒకటి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాచుకున్న చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్, అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 crores వర్త్ ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది FSL పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద